దోచుకో పంచుకో తీసుకో అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూసాం. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు అనేది ఒక సామెత. వైసీపీ వ్యవహారం ఇలానే ఉందా? ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. సీజ్ ద షిప్ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్పై నినదించగా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. కాకినాడ పోర్టే ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. ఇంత దారుణమైన అవినీతి దోపిడీ వైసీపీ హయాంలో జరిగిందా అని అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. 48,000 కోట్ల రూపాయలు అంతకు మించిన అవినీతికి కాకినాడ పోర్టు ముఖద్వారంగా మారిన వైనంపై జనం ముక్కును వేలేసుకుంటున్నారు. పేదోడు కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జేబుల్లోకి వేల కోట్ల రూపాయల రూపంలో ఎలా వెళ్ళాయన్న చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం దొంగల్ని వదలొద్దని రాష్ట్ర ప్రజానీకం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద కుంభకోణంపై ప్రత్యేక సిట్ని కూడా చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసింది. అసలంటూ రేషన్ బియ్యం పేదల ఇళ్లకు చేరకుండా టన్నుల లెక్కన విదేశాలకు ఎలా అక్రమ మార్గంలో ఎగుమవుతుందో లెక్కలు తీయాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ మీద ఉంది. ఇంటి వద్దకే రేషన్ అంటూ ఏర్పాటు చేసిన వాహనాలే ఈ అవినీతికి కారణమంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న సంగతి తెలిసింది. కాకినాడ పోర్టు వేదికగా బియ్యం స్మగ్లింగ్ నాణానికి ఓ వైపు మాత్రమే, ఇంకో వైపు ఏకంగా పోర్టునే కాజేసేందుకు వైసీపీ పన్నిన కుట్రలు మరింత విస్మయానికి గురిచేస్తున్నాయి. పోర్టు మొత్తం వైసీపీ గుప్పెట్లో ఉందని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించిన సందర్భంగా తెలియజేశారు. కేవీ రావు జీఎంఆర్ కాకినాడ పోర్టులో భాగస్వామ్యం కలిగి ఉండగా వాళ్ళని భయపెట్టి వైసీపీ పెద్దలు తమ పేరున వాటాల్ని రాయించుకున్నారు. తప్పు చేయడం, ముందస్తు బెయిల్ సంపాదించి తప్పించుకోవడం, ఇది వైసీపీ మార్కు వ్యవహారం. చాలా కేసుల్లో వైసీపీ నేతలు ఇలానే తప్పించుకున్నారన్న విమర్శ ఉంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సెజ్ భూముల్ని అక్రమ మార్గంలో సొంతం చేసుకున్న అంశం వెలుగులోకి వచ్చింది. నా దగ్గర డబ్బులున్నాయి, నేను కొనుక్కున్నాను అని సిగ్గు లేకుండా చెబుతున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ హయాంలో వైసీపీ నేతలు ఎలా భూములు కొన్నారన్నది బహిరంగ రహస్యమే. బెదిరించడం, తక్కువ ధరలకే భూములు కొట్టేయడం వైసీపీ మార్కు భూదందా. ఏది ఏమైనా కేవలం ఆరోపణలకే పరిమితం అయిపోతే కుదరదు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పోర్టు దొంగల్ని కటకటాల వెనక్కి పంపించడమే కాదు, దోపిడీకి గురైన ప్రజాధనాన్ని ఆ దోపిడీ దొంగల నుంచే తిరిగి ప్రభుత్వ ఖజానానికి జమ చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. మరీ ముఖ్యంగా సమీప భవిష్యత్తులో రేషన్ స్మగ్లింగ్కి ఎవరూ తెగబడకుండా కఠిన శిక్షలు పడేలా చేయగలగాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.